హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నీ అంతరంగంలో జరిగే నిరంతరం సంఘటనలకి ఫుల్ స్టాప్ పెట్టేయండి. అది డబ్బు, సంపద లేదా ఇంకేదైనా కావచ్చు. ఎందుకంటే మీరు ఆలోచించే ప్రతిదీ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. అది మనస్సు యొక్క లక్షణం. దానికి 24 గంటలు ఆలోచించినా అది అలసిపోదు. మీ శరీరానికి మాత్రమే అలసట అనిపిస్తుంది. జీవక్రియలలో ఇది ఒక భాగం. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న పదాలను ఎన్నుకోండి. ఉదాహరణలకు, నేను చాలా బాగా ఉన్నాను, నాకు నిరంతరం డబ్బు వస్తూనే ఉంది. ఇలా చాలా సులభంగా ఉన్న పదాలను మీ అవసరానికి తగినట్టుగా ఒక పేపర్పై వ్రాయండి. వ్రాసినాక మళ్ళీ కొట్టేయకుండా చూసుకోండి. రాత్రి మీరు పడుకోబోయే ముందు టీవీ చూడటాలు, బాతకానీలు కొట్టడం అరగంట ముందు ఆపేసి ప్రశాంతంగా మీకు వచ్చే ఆలోచనలు లైట్లు ఆర్పేసి గమనించండి. అలా వచ్చి వచ్చి మీకు మీ మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. మెల్లిగా లేచి ఉత్తర దిక్కు మొహం పెట్టి కళ్ళు మూసుకొని 20 నిమిషాలు ధ్యానం చేయండి. అది ఏ రకమైన ధ్యానం అయినా సరే. ఆ ధ్యానంలో మీరు రాసుకున్న చిన్న చిన్న వాక్యాలను చెబుతూ పోండి. ధ్యానం తర్వాత మెల్లిగా లేచి నేరుగా వెళ్ళి పడుకున్నాక ఇందాక ధ్యానంలో చెప్పిన వాక్యాలను చెబుతూ అలాగే నిద్రలోకి జారుకోండి. కొన్ని రోజుల్లో ఆశ్చర్యమైన అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. ఇది నిజం. మీకు పనికిమాలిన సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, ఇలాంటివి మానేయండి. మీరు ఓన్లీ పాజిటివ్ మూవీనే చూడండి. సీరియళ్ళలో ఓన్లీ నెగటివ్స్ మాత్రమే ఉంటాయి. అలాంటివి చూసినప్పుడు మన మైండ్ సెట్ కూడా అలాగే మారిపోతుంది. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే సంతోషం ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు చూడాలి. ఎందుకంటే మీ సంతోషాన్ని మీకు మీ లైఫ్లో కూడా అలాగే ఉండాలని కోరుకోవాలి. మీరు సీరియల్లో నెగటివ్స్ పాత్ర ఉంటుంది. సినిమాలో కొన్ని సినిమాల్లో కూడా నెగటివ్స్ ఉంటుంది. అవి చూసినప్పుడు అది మీ మైండ్లో ఉండిపోతుంది. అలాంటివి ఆలోచనలు వస్తాయి. సో అవి చూసేసి అది చూడడం మానేయండి. మంచి మంచి మూవీలు చూడండి. పనికొచ్చే మూవీలు చూడండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.